హాయ్ అందరికీ గుడ్ ఈవినింగ్. ఇదిగో నిన్న నేను గోరింటాకు పెట్టుకున్నా, లెఫ్ట్ హ్యాండ్కి నేను పెట్టుకున్నా, రైట్ హ్యాండ్కి మా హస్బెండ్ వచ్చినాక పెట్టమని చెప్పిన. ఏంది నేను నీకు మైదాకు పెట్టాలా అన్నాడు. అబ్బా ప్లీజ్ ఒక చేయి ఆల్రెడీ పెట్టుకున్నా కదా, ఇంకొక చేయికి పెడితే ఏమవుతుంది, ప్లీజ్ ఓన్లీ మధ్యలో ఉన్న ఈ లాస్ట్లో ఇవి మాత్రమే పెట్టేసి అని చెప్పిన. అందుకోసమని ఈ మధ్యలో నేను పెట్టుకోలే. ఈ మధ్యలో నేను పెట్టుకున్నాను అనుకో, ఇటీనే పెట్టాడు, ఇక బాగుండదు. అందుకని చెప్పేసి ఏం చేసిన, ఇక ఇక్కడ ఆయన ఎట్లా పెడతాడో అదే లెవెల్లో నేను ఇక్కడ పెట్టుకున్నా, లేకపోతే పెట్టాడు. అందుకే వంకర్లు అన్నీ వంకర వేసిండు దీన్ని, చందమామని. దాన్ని ఇటను అన్నా, మళ్ళీ అటను అన్నా, అటను అన్నా, అటువైపు ఏమంటాడు, నేను పెట్టిందే మంచిగా వచ్చింది అంటాడు. సరే పర్లేదులే అని అనుకున్నా. మొన్న ఆంటీ ఇచ్చింది, ఓనర్ ఆంటీ గోరింటాకు, మర్చిపోయినా మొన్న పెట్టుకోవడము, నిన్న పెట్టుకోలేదు. ఇవాళ నిన్న బయటికి పోదామని నైట్ బైక్ తీసినాము. ఆ రోజు ఒకరోజు బైక్ పనిచేయట్లేదు, పల్సర్ BS 6 150cc మోడల్ బైక్స్ అని చెప్పాను కదా, దాని తెల్లారి కూడా అది పనిచేయలేదు. డైలీ ఏదో ఒకటి ట్రబుల్ ఇస్తూనే ఉంటుంది. నిన్న నైట్ 1:30 or 2 o'clock మా గల్లీలో వినాయకుడిని తీస్తూ ఉండే, బండి తీసినాము, అది అస్సలు స్టార్ట్ అవ్వలేదు పాడుగాను. దగ్గర ఈ 2 నెలల్లో లాస్ట్ మంత్ ఈ మంత్కి ఒక్క 30,000 దాకా ఖర్చు పెట్టించింది అది. అసలు నిన్న మళ్ళీ ఏదో కావాలంటే మళ్ళీ వేయించిండు, మళ్ళీ మొన్న వేయించిండు. నిన్న నైట్ మళ్ళీ బండి స్టార్ట్ కాలే. ఇవాళ పొద్దున డ్యూటీకి పోలే, ఆ బండి పట్టుకొని పోయిండు. పొద్దున పట్టుకొని పోతే ఇక మళ్ళీ అయినాయట అమౌంట్. మీరు ఇట్లా బండి కొనేటట్టుంటే దయచేసి ఆ పల్సర్లా BS 6 ఆ మోడల్ అయితే కొనకండి. BS 6 150cc మోడల్ అస్సలు కొనకండి, దరిద్ర బండి అది. మీరు కూడా మాలాగా ఊరికి ఖర్చులు పెట్టించుకోకండి. ఎందుకంటే చేసుకుంటేనే డబ్బులు అనేటోళ్ళకి మాత్రము ఇది పెద్ద విషయమే. ఏ లేదా పైసలు ఉన్నాయి ఏం కాదు, ఏమవుతుంది, మనకు మోడల్ మంచిగా ఉండాలా ఏదని అనుకుంటే ఇట్లా తీసుకోండి. అదైతే మాకు మస్తు ఇబ్బంది పెడుతుంది బైక్. అది నడుస్తేనే మాకు కూడా ఇంట్లో నడుస్తుంది, బండి నడుస్తూనే. ఈ రోజుల్లో చూసుకుంటూ ఉండేటోళ్ళే ఉన్నారు, కానీ ఎవరైనా ఎవరికి ఏం చేసేది లేదు. ఎవరి వాళ్ళకే ఉన్నాయి కదా, ఎవరి వాళ్ళకే ఉంటాయి కదా అని మాట్లాడతారు. అట్లా ఇక తప్పించుకోవడానికి ఎన్నో మాట్లాడతారు, లేకపోతే ఏదైనా నిందలైనా వేస్తారు. మా సిచ్యువేషన్ బాగాలేదు కదా, ఏదన్నా చెయ్యండి అని అన్నా, లేకపోతే వాళ్ళ దగ్గరికి పోయినా ఏదో ఒకటి మాటలు. సో ఎవరి బ్రతుకు వాళ్ళు బతకాలంతే ఫిక్స్ అయిపోయినా. మనకేది ఉందో మనం అదే తినాలి, అదే ఉండాలి. ఒకరి దగ్గర నుంచి అసలు ఏం ఎక్స్పెక్ట్ చేయొద్దు. మన వాళ్ళని అస్సలు అనుకోవద్దు. మన వాళ్ళు కూడా మన కోసం ఆలోచిస్తారు, మన మంచి చెడుల గురించి ఆలోచిస్తారు అని అస్సలు అనుకోకండి. బయట పాలళ్ళన్నా ఇంకొకదిగా తీరు ఉంటారు, కానీ మన ఇంట్లో వాళ్ళే మన రక్తం వాళ్ళే ఎట్లున్నారంటే ఓర్వనోళ్ళు ఉన్నారు. వాళ్ళు ఎప్పుడు నాకంటే కింది స్థాయిలోనే ఉండాలనేటోళ్ళు ఉన్నారు. లేకపోతే ఎప్పుడు ఏదో ఒకటి వేలెత్తి చూపిస్తూనే ఉండాలి, అందరి దృష్టిలో మేమే మంచిగా ఉండాలి అనేటోళ్ళే ఉన్నారు. ఎవరిని నమ్మకండి. మిమ్మల్ని పుట్టించిన ఒక దేవుణ్ణి నమ్మండి, గంతే. పుట్టించింది ఆయనే, తీసుకోయేది ఆయనే, అంతే.